అనంతలో హై టెన్షన్. ఇది చాలా ఆశ్చర్యం. ఇందాకే చూసాం, ఎవరెవరి మీద ఎక్కువ కేసులు ఉంటే అంత గొప్ప అన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎందుకున్నాయి, అవన్నీ వాస్తవమైనవా కాదా, అక్రమ కేసులా, నిజంగా జరిగినవా కాదా, ఈ చివరికి అధికారంలో ఉంటే ఒక రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగాను కేసులు పెట్టించుకోండి అని చెప్పిన నేతలు ఇప్పుడు మా మీద ఇన్ని కేసులు నేను ఘనంగా చెప్పటం కానీ, ఇవన్నీ చూస్తే చాలా ఈ రాజకీయ నాయకుల్లో ఈ స్టాండర్డ్స్ మారిపోయినాయా అనిపిస్తోంది. శంకర్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఇప్పుడు తాడిపత్రిలో ఆ రకంగా గత 2 ఏళ్లుగా సాగుతున్నటువంటి అరాచకం అనాలా, లేదు చట్టబద్ధమైన వ్యవహారం అనాలా, ఒక ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని అసలు ఊళ్ళోకి రానివ్వకపోవటం, ఈ ప్రత్యర్థులు ఇళ్ళు కూల్చడం, మొన్న ఈ మధ్య ఎవరో కేశవరెడ్డి అని ఒక వైసీపీ నాయకుడి మీద టీ తాగుతుంటే వెళ్ళి దాడి చేయటం ఏమిటి, ఇప్పుడు దాని మీద శాంతియుత ధర్నాకి పెద్దారెడ్డి గారు కూర్చోపోతే ఆయనకి సంఘీభావంగా వచ్చేవాళ్ళని సైతం ఆపేయటం, గందరగోళం, ఈ పరిణామాల మీద మీకేమనిపిస్తుంది ఒక జర్నలిస్టుగా, తెలుగు న్యూస్ నిర్వాహకుడిగా? నమస్కారం కొమ్మినేని గారు, మీతో పాటు సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి కనిపిస్తుందండి. ఎందుకంటే ఏదో ఉల్టా చోర్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పదే పదే వైఎస్ఆర్సీపీ క్రిమినల్స్ అని, తెలుగుదేశం పార్టీ ఏమో గొడ్డలి పార్టీ అని చాలా తీవ్రమైన స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిసారి పార్టీ పేరే మార్చి మాట్లాడుతున్నారు. కానీ మరి తాడిపత్రిలో జరుగుతోంది ఏంటి, ఎంతో విడ్డూరం అంటే, ఇదే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో నేను గెలిచానంటే జగన్మోహన్ రెడ్డి వల్లే గెలిచా, నాకు మున్సిపల్ పీఠం దక్కిందంటే అప్పట్లో సీఎం అనుకోలేదు కాబట్టి, ఇది కూడా ఆయన అనుకుంటే తీసుకునేటోడు కాబట్టి, పూర్తి ప్రజాస్వామ్యత వాతావరణంలో ఎన్నికలు జరగనిచ్చారు కాబట్టి ఇక్కడ నేను మున్సిపల్ చైర్మన్ కాగలిగాను అని ఆయన చెప్పారు. అలాంటి తాడిపత్రిలో ఇప్పుడు విపక్షం ఒక నిరసన కార్యక్రమం చేపట్టడానికి కూడా అవకాశం లేదు, అసలు రోడ్డు మీద రావడానికే హక్కు లేదు, గొంతు విప్పడానికి అవకాశం లేదు అన్నట్టుగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో మనకి ఇట్టే అర్థమవుతుందండి. ముఖ్యంగా తాడిపత్రి పరిస్థితి చూస్తుంటే హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా విచిత్రం ఏంటంటే, కోర్టు ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా అమలు కాకుండా పూర్తిగా అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగమో నాకు మరొకటి ఏ పేరని చెప్పుకోవచ్చు, తమ ప్రత్యేకమైనటువంటి విధానాలు, ప్రత్యేక రాజ్యాంగం మాత్రమే అమలవుతాయి అనేటువంటి తీరున సాగుతున్నటువంటి వైనం చాలా ప్రమాదకరమైన పోకడ. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తాడిపత్రిలో ఒకళ్ళు మొదలు పెడితే రేపు పొద్దున్న అధికారం చేతులు మారితే మరొకళ్ళు ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఇంకొన్ని చోట్ల ఇదే పద్ధతి అమలు చేసుకుంటూ పోతే, అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు అసలు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదని, ఒకవేళ కోర్టు ఆదేశాలతో తప్పనిసరి అక్కడికి వచ్చిన రోడ్డు ఎక్కకూడదని, రోడ్డు ఎక్కితే ప్రాణాలు తీసేదాకా దాడులు చేస్తామని, ఇలాంటి పరిస్థితులు వస్తున్నటువంటి ఈ తీరు మాత్రం అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం. గతంలో ఎప్పుడు కూడా అదే తాడిపత్రిలో జేసీ కుటుంబం ఉంది, జేసీ కుటుంబం కార్యక్రమాలు చేసింది, తెలుగుదేశం పార్టీ అనేక నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. విచిత్రం, అక్కడ దాడులు ఒక పార్టీ మీద మరొక పార్టీ దాడులు చేసుకోవడం, కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా పోలీసులు నిర్వహించడం చూసాం. కానీ నేరుగా ఒక పార్టీ నాయకుడు రోడ్డెక్కి ఆ మరో పార్టీ కార్యక్రమం నిర్వహిస్తే, ప్రతిపక్షం ఆందోళన చేస్తే, ప్రతిపక్షం అక్కడ ఏదైనా నిరసన కార్యక్రమానికి కోరుకుంటే నేను సహించబోను అంటూ పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించడం, పోలీస్ స్టేషన్ ముందే నిరసన వ్యక్తం చేయడం, పైగా పోలీస్ అధికారులని, జిల్లా స్థాయి ఉన్నతాధికారులను కూడా బూతులతో చాలా తీవ్రంగా కించపరచడం, నిందించడం, ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలా కనిపిస్తోంది. తాడిపత్రిలో ఒక నాయకుడు ఆ తీరును సాగుతూ ఉంటే నియంత్రించకుండా కళ్ళప్పగించి చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలే ఇందుకు బాధ్యత వహించారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఎమ్మెల్యేలు అదుపు తప్పి ఇష్టారాజ్యంగా సాగుతుంటే, దాదాపుగా సామంతరాజుల్లాగా వ్యవహరిస్తుంటే అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అధినేతలు అని తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లోనే వార్తలు వస్తున్నాయి. అలా ఒక మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నాయకులు రెచ్చిపోతుంటే అదుపు చేయలేకపోతే ఆ నేతలు ఎంత చేతగానితనంతో, ఎంత అసమర్థతతో వ్యవహారం నడుపుతున్నారో, పాలన ఎంతగా అదుపు తప్పే దిశలో ఉందో తాడిపత్రి మనకి తాజా ఉదాహరణగా కనిపిస్తుంది. ఇలాంటి పోకడ మాత్రం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా చూడాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా ప్రతిపక్షాలు తమ గొంతు విప్పి నిరసన వ్యక్తం చేసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఉన్న చోట మాత్రమే ప్రభుత్వాలు కూడా సేఫ్ గా ఉంటాయి. విచిత్రం ఏంటంటే అలా గొంతు నొక్కేద్దాం, ఇంకెప్పటికీ ఆ పార్టీని ఇక్కడ కనీస కార్యక్రమాలు కూడా పూనుకోకుండా అడ్డుకుందాం, అవసరమైతే దాడులు చేద్దాం,
తీవ్రమైనటువంటి గాయాలతో ఆసుపత్రి పాలు చేద్దాం, ఇంకా మరొక అడుగు ముందుకేసి ప్రాణాలు తీయడానికి కూడా తెగిద్దాం అనేటువంటి పరిస్థితి వస్తుందంటే అది తొలుత అధికార పార్టీకి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. అలా మొత్తం ప్రజలందరూ గొంతు నొక్కేద్దాం అనేటువంటి పరిస్థితి ఎన్నడూ సాధ్యం కాదు. అలాంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి కొని తెచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. పైగా ఇలా కేసులు పెట్టడం, కేసులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళే గనులుగా చెప్పడం, ఎక్కువ కేసులు ఉండడమే చాలా మేలన్నట్టుగా చెప్పడం, ఇది సమాజాన్ని పూర్తిగా ఒక నేర ప్రభుత్వం వైపు నడిపించేటువంటి పరిస్థితిగా మనం చూడాల్సి ఉంటుంది. నారా లోకేష్ గతంలో ఆయన పాదయాత్ర, యువగళం పాదయాత్ర పొడవులో కూడా ఇదే తీరున తన కార్యకర్తలు రెచ్చగొట్టారు. ఎక్కువ కేసులు పెట్టించుకోండి, కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళకే అందరికీ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తాం అని స్వయంగా ఆయనే చెప్పారు. ఇప్పుడు అలాంటి కార్యకర్తలందరినీ పూర్తిగా గాలి వదిలేసినట్టు, పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళందరినీ పట్టించుకోలేదన్నట్టు తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఇప్పుడు దుఃఖోలు పెడుతున్నాయి. అలాంటి సమయంలో ఆయనేమో తాను ఎక్కువ కేసులు ఉండడం తన తరతగా ఇంకెవరెవరితో పోల్చుకుని, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళతో పోల్చుకుని, జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఉన్న కేసులేంటి, అసలు ఆ ట్రావెల్స్ పేరుతో ఎంతమంది ప్రాణాలు తీసి, ఎంతమంది జీవితాలతో ఆటలాడుకుని, ఎన్ని మంది ప్రాణాలు తీసినటువంటి చరిత్ర ఆ జేసీ ట్రావెల్స్ ఉంది. అలాంటి కేసులన్నింటినీ ఇప్పుడు పట్టుకొచ్చి జనం ప్రాణాలు తీయడమే గొప్ప అన్నట్టుగా, జేసీ ప్రభాకర్ రెడ్డితో పోల్చుకుని నారా లోకేష్ కేసులు చాలా ఎక్కువ అన్నట్టుగా, నారా లోకేష్ కేసులు కూడా తక్కువే కాదన్నట్టుగా ఇలా చెప్పుకుంటున్నటువంటి వైనం చాలా చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఇలా జనాల ప్రాణాలతో ఆడుకున్నటువంటి వాళ్ళు, సాధారణ ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడినటువంటి వాళ్ళని కూడా ఒక హీరోలుగా, వాళ్ళంతా ఏదో సమాజాన్ని ఉద్ధరించినటువంటి వాళ్ళుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం చాలా చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా నారా లోకేష్ లాంటి నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు సకల శాఖ మంత్రిగా ఆయన్ని చాలా మంది చెప్తూ వస్తున్నారు, డిఫాక్ట్ సీఎం అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాంటి ఒక నాయకుడు ఇలా తప్పుడు నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు, అనేక నేరాల్లో పేకంలోతూ కూరుకుపోయినటువంటి వాళ్ళు, హింసా ప్రవృత్తితో ఇప్పుడు బాహాటంగా రోడ్డెక్కి ప్రతిపక్షం గొంతెత్తితే సహించనన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, వాళ్లతో పోల్చుకుని అలాంటి కేసులను కూడా చాలా ఘనమైనటువంటిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ వైపు నడిపించేటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది సార్. బాగా చెప్పారు, మంచిగా మొత్తం సబ్జెక్ట్ అంతా సాకల్యంగా వివరించారు శంకర్ గారు, బాగుంది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బహుశా లోకేష్ గారు ఆయనకి గత చరిత్ర తెలియదు కదా, ఇదే తెలుగుదేశం పార్టీ దివాకర్ రెడ్డి గారి మీద వాళ్ళందరి మీద ఎన్ని కేసులు పెట్టిందో లోకేష్ గారు వారి తండ్రి గారిని చంద్రబాబు గారిని అడిగితే చెప్తారు. నా బాగా గుర్తు, ధర్మవరంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగితే ఎన్టీ రామారావు గారు, సిపిఐ, సిపిఎం ఇట్లా విపక్షాలన్నీ వెళ్ళాయి. వెళ్తే అప్పుడు బహుశా అక్కడ ఏదో అవాంఛనీయ ఘటన కూడా ఒకటి రెండు జరిగినట్లున్నాయి. అదంతా ఎవరికి వ్యతిరేకంగా అంటే దివాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగింది.